యేసుక్రీస్తు ప్రభువు వారు ఏదైనా ఒక మాట అని నేను పొరపాటున అన్నానని చెప్పడం విన్నారా ఎప్పుడన్నా? బైబిల్లో రాపించబడిందా? ఏదైనా ఒక మాట అని సారీ అనుకోకుండా అన్నానని చెప్పాడా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకు అనలేదు? తప్పైపోయింది అనడా? అనలేదు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. శిష్యులు వచ్చి చూశారు. చూడగానే అమ్మో వాళ్ళు వచ్చారు, చూశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగితే, ఒకవేళ నిన్ను అడిగితే నేను నీతోటి ఏం మాట్లాడలేదని చెప్పు అని చెప్పాడు. ఆమెతోటి చెప్పలేదు. తాను ఏదైతే అయ్యున్నాడో, దేన్నైతే చేశాడో దాన్ని ఆయన అలాగే యాక్సెప్ట్ చేశాడు. అలాగే ఉన్నాడు దాంట్లో ఆయన. మనం లోకము చెడ్డది, మనం మంచి బుద్ధితో చేసినా కూడా లోకం చెడ్డదిగా అనుకుంటది. కాబట్టి లోకం కోసం నువ్వు ఇదని చెప్పు. అది పరిశుద్ధత కాదు. ఇట్స్ నాట్ హోలీ. ఏమంటే అది పరిశుద్ధత కాదు. పరిశుద్ధత అంటే ఒకటే ఉంటది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. పరిశుద్ధత పరిస్థితులను బట్టి మారదు. పరిశుద్ధత వ్యక్తులను బట్టి మారదు. పరిశుద్ధత సందర్భాన్ని బట్టి మారదు. పరిశుద్ధత ఎప్పటికీ ఒకేలా ఉంటది.